ధనవంతులారా అంటాడు. కింద ఉంది అన్నమాట 5వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మొట్టమొదటి మాట ఏంటంటే ధనవంతులారా. ధనం పాపమా? సంఘంలో ధనవంతులు ఉంటారు, పేదవారు ఉంటారు. దేవుని నమ్మిన వారు ధనవంతులు ఉంటారు, దేవుని నమ్మిన వారు అందరూ ధనవంతులు అయిపోరు. దరిద్రులు ఉంటారు, ధనవంతులు ఉంటారు. అయితే ధనవంతులకు కూడా ఒక హెచ్చరిక ఉంది. దరిద్రులారా అని లేదు ఇక్కడ. దరిద్రులకి ఏ సమాచారం లేదు, ఏ సందేశం లేదు. ధనవంతులారా జాగ్రత్త, మీ ధనంతో జాగ్రత్త. మీ ధనాన్ని మీరు పూజించొద్దు. ధన దేవతను పెట్టుకుని ధనమే దేవుడు అని చెప్పి దాన్నే గౌరవించి దాన్ని కనపరచొద్దు. ధనం ఈరోజు ఉంటుంది, రేపు పోద్ది. అది పక్షిలాగా ఎప్పుడు నీ ఇంటి మీద వాలుద్దో, ఎప్పుడు ఎగిరిపోద్దో తెలియదు. సామెతల కనుక అంటాడు, ఐశ్వర్యము ఎప్పుడు నీ మీద వాలుద్దో, ఎప్పుడు అది రెక్కలు వచ్చి పక్షులాగా ఎగిరిపోద్దో తెలియదు. నేను మొట్టమొదటి సేవకు వచ్చినప్పుడు నాకు 2 ప్యాంట్లు 2 షర్ట్లు ఉండేవి. మా నాన్న నాకు కుట్టించాడు. కాలేజీకి పోయేటప్పుడు, ఏసీ కాలేజీలో గుంటూరు చదువుకుంటున్నప్పుడు కాలేజీ టైంలో నాకు 2 ప్యాంట్లు 2 షర్ట్లు మా నాన్న కుట్టించాడు. సేవకు వచ్చినప్పుడు కూడా ఆ 2 ప్యాంట్లు 2 షర్ట్లే. ఇది మా ఇంట్లో నా షెల్ఫ్ చూస్తే ఇంటి నిండా బట్టలే. ఏ వేసుకోవాలా ఏ వేసుకోవద్దు అర్థం కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇది ధనవంతులరా. దేవుని దృష్టిలో ధనవంతుడిగా? దేవుని దృష్టికి నువ్వు పేదవాడిగా ఉన్నావా, ధనవంతుడిగా ఉన్నావా? పౌలు భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు వారు నాకు ఏమై ఉన్నాడు, నేను సంపాదించుకున్నాను అంటాడు. యేసు ప్రభువును సమస్తమును పెంటగా ఎంచుకుని క్రీస్తును సంపాదించుకున్నాను అంటాడు. నీ ధనము క్రీస్తు అయితే నీకు ఏది ఉన్నా ఏది లేకున్నా లెక్క కూడా కాదు. హల్లెలూయా. ఒకప్పుడు ఏమీ లేదు. హైదరాబాద్కి వచ్చేటప్పుడు 69 సంవత్సరంలో చాలామంది మీరు పుట్టలేదు. ఒక చేతిలో చిన్న బ్యాగు పెట్టుకుని కాళ్ళకు సరిగ్గా చెప్పులు లేకుండా నేను హైదరాబాద్కి వచ్చాను. ఒంటరిగా వచ్చాను. ఇది ఆయన మీద నేను ఉన్నాను. ఇప్పటికి నేను కోటీశ్వరుని కాదు, ఇప్పుడు నేను ధనవంతుని కాదు. మీకున్నదితో నాకు ఏం లేదు. నా ధనము నా ప్రభువే. హల్లెలూయా. క్రీస్తును నేను ధనముగా ఎంచుకున్నాను. నేను క్రీస్తును సంపాదించుకున్నాను. నువ్వు కూడా సంపాదించుకున్నావు. నీకు ధనము క్రీస్తే, నాకు కూడా ధనము క్రీస్తే. ఆయనను విడిచిపెట్టి మనం ఏమవుతా ఉంటే లోకంలో పెద్దవాళ్ళమిగా కనపడవచ్చు, కానీ క్రీస్తు లేనివాడు దరిద్రుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు లేనివాడు మంచి మంచి స్థితిగతులకు ఉండొచ్చు కాక, అవి ఉన్నా లేకున్నా పర్వాలేదు, క్రీస్తును కలిగి ఉంటే నువ్వు ధనవంతుడు. హల్లెలూయా. ధనవంతులారా చూడండి, 5వ అధ్యాయం 1వ వచనంలో ఇదిగో చివరి మాట, ధనవంతులారా మీ మీదికి వచ్చేది ఉపద్రవములు గురించి ప్రలాపించి ఏడవండి. ఏమొస్తుందండి? ధనవంతులకు ఉపద్రవం వస్తుందంట. దెర్ ఇస్ డేంజర్. ధనవంతులకు ఏమొస్తుందండి? డేంజర్. ఒక పెద్ద ఇల్లు కలిగి ఉన్నావా? ఎన్ని ఇల్లు? 10 ఇల్లు కలిగి ఉన్నావా? 10 మేడలు కలిగి ఉన్నావా? 10 కార్లు, 2-3 కార్లు కలిగి ఉన్నావా? కేజీలు బంగారం కలిగి ఉన్నావా? మంచిదే. కానీ ధనవంతుల జాగ్రత్త, మీ మీదకి ఏమొస్తుంది? రేపేమి సంభవించండి తెలియదు, ఉపద్రవం వస్తూ ఉంది. వెయిట్, డేంజర్ ఈజ్ అహెడ్. ప్రమాదము పొంచుకుని ఉంది. దరిద్రుడికి ఏం పని లేదు, ఏం లేనివాడికి వాడికి భయమే లేదు. నాకు భయమే లేదండి. ఆలయం లేదు, నాకు భయమే లేదు. ఎందుకంటే రెంట్ ఉంటున్నాం. పోమంటే పోతాం, ఉండమంటే ఉంటాం. అయ్యో ఆలయం ఉందంటే దానికి పెద్ద కథలు ఉంటాయి. దానికి గొడవలు అవుతాయి, కొట్లాటైతే, పోలీసు కేసులు అవుతాయి, కొట్టుకుంటాం. నాది అని చెప్పేసి. ఇది అందరిది. రెంట్ అందరం కట్టుకుంటాం. కరెంటు బిల్లు అందరం కట్టుకుంటాం, అందరం ఉంటాం. బాగుంది, నెమ్మది ఉంటుంది. హల్లెలూయా. సంఘం వేరు, మందిరం వేరండి. సంఘం వేరు. సంఘం అంటే యేసుక్రీస్తు శరీరము, మందిరం అంటే రాళ్లతో రప్పలతో ఇటుకలతో కట్టాలా. మనకు మందిరం లేదు, సంఘం ఉంది. హల్లెలూయా. సంఘము దేవుని దృష్టిలో దీపస్తంభము. సంఘంలో 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు, 7 ఆత్మ కలిగిన వాడు. ముగిస్తున్నా. ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చేది ఉపద్రవం గురించి ప్రలాపించి ఏడవండి. మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చెమటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరమును తినివేయను. అంత్యదినములందు ధనము కూర్చుకున్నారు. ఇదిగో మీ చేలు కోసిన వారి పని వారికి జీతం ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెడతా ఉంది. ఎవరు కడుపులు కొట్టి మీరు సంపాదించారు, ఎవరు నోరులు కొట్టి మీరు సంపాదించారు. వీపు మీద ఒక దెబ్బ కొట్టు, కానీ కడుపు మీద కొట్టొద్దు, నోటి మీద కొట్టొద్దు, అన్యాయంగా సంపాదించొద్దు. ధనవంతులారా జాగ్రత్త, మీ మీదికి ఉపద్రవం వస్తూ ఉంది. ఆ ఉపద్రవం రోగ రూపంలో వస్తుంది, ఆ ఉపద్రవం భయం రూపంలో వస్తుంది, ఆ ఉపద్రవము శత్రు రూపంలో వస్తుంది,
అది ఏ రూపంలో వస్తుంది లేదు. ఉపద్రవం నుంచి తప్పించుకుంటే యేసుని ఆశ్రయించండి. ప్రభువును సాధించును గాక. ఆమేన్. హల్లెలూయా.